Subscribe to Color Frames. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ముంగిట భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ మళ్లీ గాయపడ్డాడు. రేపటి నుంచి టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. రేపు ఇరు జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. రెండో టెస్ట్ విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఇంగ్లీష్ ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ లో చెమటోర్చుతున్నారు. ఈ కీలక టెస్ట్ మ్యాచ్ కు కోహ్లీ దూరమయ్యాడు. దీంతో కోహ్లీ లేకుండానే టీమిండియా తొలి 2 టెస్ట్ మ్యాచ్ లో ఆడనుంది. ఇదిలా ఉండగా రేపు ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా అయ్యర్ కుడి మోచేతికి బంతి బలంగా తాకింది. దీంతో అయ్యర్ తల్లడిల్లిపోయాడు. అయితే గాయం తీవ్రతపై జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గాయం తర్వాత ప్రాక్టీస్ కొనసాగించాలని చూసినప్పటికీ నొప్పి ఇబ్బంది పెట్టడంతో అతడు పక్కకు వెళ్లి కూర్చున్నాడు. గాయం తీవ్రత ఎక్కువైతే అయ్యర్ జట్టును వీడే ఛాన్స్ ఉంది. ఒకవేళ తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం అయితే మాత్రం టీమిండియాకు అతిపెద్ద ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు. ఇప్పటికే టీమిండియాను గాయాల బెడత వెంటాడుతుంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ పేసర్ మహమ్మద్ షమీలు గాయాల కారణంగా ఈ సిరీస్ కు దూరమయ్యారు. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో నిర్వహించనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. మ్యాచ్ ను పకడ్బందీగా నిర్వహించాలని హెచ్సీఏ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 25,000 మంది స్కూల్ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కుటుంబాలకు రిపబ్లిక్ డే రోజున ఉచితంగా అనుమతించాలని హెచ్సీఏ నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.